హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదండీ! ఇలాంటి టైంలో ఈవినింగ్ పూట వేడి వేడిగా, కారంగా ఏదోటి తినాలనిపిస్తూ ఉంటుంది. అలానే స్కూల్ నుంచి వచ్చే పిల్లలకు కూడా స్నాక్స్ ఏదోటి చేసి పెడుతూ ఉండాలి. రవ్వ టొమాటోతో ఒకసారి ఈ విధంగా పాస్తా ట్రై చేయండి. మీ ఫేవరెట్ అయిపోతుంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఇంక లేట్ చేయకుండా ఈ హోమ్‌మేడ్ పాస్తా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. పాస్తా కోసం ముందుగా 3/4 కప్పు వరకు కరాచీ రవ్వ తీసుకొని, దానిలో లైట్‌గా ఉప్పు యాడ్ చేసుకోండి. అలానే లైట్‌గా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని, ఉప్పు, సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకొని, అందులో వాటర్ యాడ్ చేసుకొని, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనింది. మనం వాటర్ వేస్తూ ఉంటే రవ్వ అనేది పీల్చేసుకుంటుందండి. చూసుకొని యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఇప్పుడు సాస్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిలోకి పొట్టు తీసిన వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నా. అలానే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర, దానితో పాటే ఒక పచ్చిమిర్చి, అలానే ఒక 3 టొమాటోలను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా వీటిపైన ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. దానితో పాటే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో మిరియాల పౌడర్‌ని కూడా యాడ్ చేసేసుకొని, ఏమీ కదపకుండా మూత పెట్టేసుకొని, స్టవ్ సిమ్‌లో పెట్టి ఒక 3 నిమిషాలు అలా వదిలేయాలి. మీడియం సైజు ఉల్లిపాయలో సగం తీసుకున్నానండి. ఉల్లిపాయ అనింది. అలానే బాగా ముగ్గిన టొమాటోలు మీడియం సైజువి 3 వరకు తీసుకున్నా. సాస్ ప్రిపేర్ చేస్తున్నాం కదా! టమాటో అనింది బాగా ముగ్గితేనే టేస్ట్ అనింది బావుంటుంది కమ్మగా. ఇది 3 నిమిషాల తర్వాతండి. జాగ్రత్తగా టొమాటోల్ని టర్న్ చేసుకోవాలి రెండో వైపుకి. తర్వాత ఇంకొక 3 నిమిషాలు అలా వదిలేయాలి. టొమాటో టర్న్ చేసిన తర్వాత ఇలా స్పూన్‌తో ప్రెస్ చేసుకుంటే మనకి వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు అలా వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఇలా టొమాటో అనేది మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఇది బాగా ఫ్రై అవ్వనవసరం లేదండి. టొమాటోలో రిలీజ్ అయిన వాటర్ అంతా మగ్గితే సరిపోతుంది. ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే సరిపోతుంది. వాటర్ ఏమీ లేదు కదా! ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. 10 నిమిషాల తర్వాతండి రవ్వ అనేది మనకి బాగా నానుతుంది. ఇలా ఉండలాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అరచేత్తో బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలైనా సరే. ఇలా కలుపుకోవడం వల్ల రవ్వ అనేది మనకి పిండిలాగా ఫామ్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో పిండి అనేది స్మూత్ అయిపోయింది. మీరు రవ్వని కనుక బాగా కలుపుకోకపోతే పాస్తా అనేది గట్టిగా ఉంటుందండి. టేస్ట్ అస్సలు బాగోదు. మీరు ఎంత బాగా కలిపితే మనకి రవ్వ అనేది అంత స్మూత్ అయిపోతుంది. కలిపెట్టుకున్న పిండిలోంచి 3 ఉండలుగా ప్రిపేర్ చేసుకుని, దానిలో ఒక ఉండ తీసుకుని, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ అనేది పల్చగా ఉండాలి. తర్వాత ఇలా ఒక క్యాప్ తీసుకోవాలండి. సిరప్ క్యాప్, బాటిల్ క్యాప్ ఏదన్నా పర్వాలేదు. క్యాప్ తీసుకుని ఇలా రౌండ్‌గా షేప్ ఇచ్చేసుకోవాలి. తర్వాత ఇలా ఎక్స్‌ట్రా పిండిని జాగ్రత్తగా తీసేసుకొని, ఇలా కట్ చేసుకున్న పాస్తా మీద జాగ్రత్తగా చపాతీ కర్రతో ఒకసారి పైన ఇలా ఒత్తుకోవాలండి. వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఇక్కడ. అలా ఒత్తుకోవడం వల్ల మనకి ఈ రౌండ్స్ అనేది కొంచెం పల్చగా అవుతాయి. మనం కట్ చేస్తున్నప్పుడు ఇవి కొంచెం దలసరైపోతాయి. ఎక్స్ట్రా పిండి తీసిన తర్వాత చపాతీ కర్రతో తప్పకుండా ఒత్తుకోవాలండి. మర్చిపోవద్దు. లేదంటే పాస్తా అనేది దలసరగా వచ్చేస్తాయి. అంత బాగా ఉండదు టేస్ట్ అప్పుడు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పిండిలోంచి ఇలా చిన్ని రౌండ్‌ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని చూపుడు వేలు, బొటన వేలుతో రివర్స్‌లో ఫోల్డ్ చేస్తే మనకి పాస్తా షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మళ్ళీ చెప్తున్నా. ఇలా రౌండ్‌ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం ఇలా టర్న్ చేసుకొని చూపుడు వేలు, బొటన వేలుతో దానికి ఆపోజిట్‌గా ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి పాస్తా షేప్ అనేది చాలా క్యూట్‌గా వస్తుంది. బాగుంది కదా! మనకి ఆ రౌండ్స్ అనింది ఎంత పలుచగా ఉంటే పాస్తా టేస్ట్ అనింది అంత బావుంటుంది. గుర్తుపెట్టుకోండి. వీటిని పిల్లలు చేయమన్నా చేసేస్తారండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చేస్తారు. ఇలానే అన్ని పాస్తాలు ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద ఒక 3 గ్లాసుల వరకు వాటర్ పెట్టుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, లైట్‌గా ఉప్పు కూడా యాడ్ చేసుకొని వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు దానిలోకి జాగ్రత్తగా కొన్ని పాస్తాలను యాడ్ చేసుకోవాలి. ఇలా పాస్తాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వేసిన వెంటనే కదిపేయకూడదండి. అవి లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా కింద నుంచి జాగ్రత్తగా కదుపుకుంటే పాస్తా అనేది ముక్కలైపోకుండా అన్నీ విడిపోతాయి. వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని పాస్తా యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. 7-8 నిమిషాల పాటు.
మీరు స్టవ్ హైలో పెట్టి వీటిని ఉడికించారనుకోండి, ఇవి ఉడికిపోయిన తర్వాత సాస్‌లో ఫ్రై చేస్తున్నప్పుడు ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. అస్సలు బాగోదు టేస్ట్. అలా అని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని వీటిని ఉడికించుకున్నట్లయితే అస్సలు ఉడకవండి. కాబట్టి బాగా వాటర్ మరిగిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని వీటిని యాడ్ చేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని ఒక 8 నిమిషాలైనా బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి. 8 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇలా స్ట్రైనర్‌లో వేసుకొని పైన మామూలు వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే ఇంకా ఓవర్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లోకి ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని అలానే లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి సాస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ 1 వరకు తీసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్లోకి లైట్‌గా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలనేది చాలా త్వరగా మగ్గిపోతాయి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇంత బాగా మగ్గిపోయిన తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలానే క్యాప్సికమ్ ముక్కలు, దానితో పాటే ఫ్రోజన్ బఠానీని కూడా యాడ్ చేస్తున్నానండి. బఠానీ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. క్యారెట్, క్యాప్సికమ్ అలానే బఠానీ కూడా 3 పావు కప్పు వరకు తీసుకున్నానండి. 3 సేమ్ క్వాంటిటీ. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలైనా బాగా మగ్గించుకోవాలి. మీరు ఎంత సన్నగా ముక్కలు తరిగితే అంత త్వరగా మగ్గిపోతాయి ఇవి గుర్తుపెట్టుకోండి. 4 నిమిషాల తర్వాతండి ఇవి మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా! దాన్ని కూడా యాడ్ చేసుకొని కారానికి తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని అలానే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ క్యారెట్ ముక్కలకి అవి బాగా పట్టేలాగా కలుపుకొని దీనిలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోంచి ఆయిల్ బాగా సెపరేట్ అయిపోయిన తర్వాత దానిలోకి ఉడికించి పెట్టుకున్న పాస్తా ఉంది కదండీ! పాస్తాను కూడా యాడ్ చేసుకొని ఈ పేస్ట్ అంతా పాస్తాకి బాగా పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. మీరు ఫాస్ట్‌గా కలిపేస్తే అవి విడిపోయినట్టుగా వచ్చేస్తాయండి. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకొని ఒక 5 నిమిషాలైనా ఈ మసాలాతో పాస్తా వేగాలండి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాతండి పాస్తా పూర్తిగా కాకుండా సగానికి ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇలాంటి టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోలేదండి నాకు ఉప్పు యాడ్ చేస్తున్నా. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ హైలో పెట్టుకొని పాస్తాను ఉడికించుకోవాలి. ఇలా పాస్తా అనేది ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ ఈ గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి. జాగ్రత్తగా కలుపుకుంటా ఉండాలి. పాస్తా అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇది లేకపోతే కనుక లైట్‌గా గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని పాస్తాని ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పాస్తా. టేస్ట్ అయితే చాలా బావుందండి. దీన్ని టొమాటో కెచప్‌తో కనుక తింటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. పిల్లలకైతే భలే నచ్చుతుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.